మరణం చేసుకున్నాం. ముఖ్యంగా 2021 జనవరిలో నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎన్ని కార్యక్రమాలు చేసాం, అది ఎలా చేసాం, జిల్లా కార్యక్రమాలు ఎన్ని చేసాం, ఏ కార్యక్రమాలకి రాష్ట్ర నాయకులు ఎంతమంది వచ్చారు, జిల్లా నాయకులు ఎంతమంది వచ్చారు, మీ అందరికీ కూడా పూర్తిగా అవగాహన ఉంది. ఇది లాస్ట్ మీటింగ్ అని అంటే మీ అందరినీ కూడా బాధ పెట్టి ఇబ్బంది పెట్టి మొన్న మరి జెండా మీటింగ్కి కనీసం మినిమంగా మన నియోజకవర్గం నుంచి 30,000 మందిని తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫునే అక్కడికి ఎక్కువ మంది వచ్చారని చెప్పి ఆ వేళ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈవేళ ఎంత బాధ తప్ప హృదయంతో మీ ముందుకి వేళ రావడం జరిగిందంటే తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ రూరల్ మండలంలో కానీ పెంటపాడు మండలంలో కానీ ఎవరిని అడిగినా ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తే అని అంటారు. అలాగే ఇండివిజువల్గా కూడా తాడేపల్లిగూడెంలో నాకు ఒక ఇమేజ్ ఏర్పాటు కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా ముందుకెళ్తున్న సందర్భాన మనకి తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం జరిగే వార్తలు రావడం జరిగింది. అయినా ఆఖరి దాకా కూడా ఎవరో కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి టికెట్ ఇవ్వడం లేదు అని ఏ పెద్దలో కూడా చెప్పిన దాఖలాలు లేవు. అందరూ మీకే టికెట్ అని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పారు. అలాగే వాళ్ళ దగ్గరికి మన నాయకులు వెళ్ళి అడిగినప్పుడు కూడా మ్యాండేట్ మీ చేతిలో పెడతామయ్యా వెళ్ళండి అని గర్వంగా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈవేళ జరిగిన విషయాల్లో మీకు మనవి చేస్తాను. ఎందుకంటే మన నాయకుడిని మనం ఎవరూ కూడా అగౌరవపరిచేలాగా దయచేసి మీ అందరికీ అవకాశం ఇస్తాం మాట్లాడడానికి. కానీ ఎవరూ కూడా శృతి తప్పి మన నాయకుడిని మనం కించపరిచే విధంగా మాట్లాడుకోవద్దని చెప్పి మీకు తెలియజేస్తాం. ముఖ్యంగా నిన్నటి రోజున 15 నిమిషాల సేపు ఢిల్లీ నుంచి నాకు ఫోన్లో ఏమేం జరిగింది ఏంటి అనేది సవివరంగా చెప్పడం జరిగింది. నేను ఈవేళ గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నాయకులే కార్యకర్తలు, కార్యకర్తలే నాయకులు అనే విధంగా మిళితమైపోయిన సంస్కృతి తెలుగుదేశం పార్టీలోనే ఉంది. నాయకులందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తారు, కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. ఫస్ట్ మనకి ఇచ్చిన కార్యక్రమం ఏ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాము ఆ కార్యక్రమాల దగ్గర నుంచి మరి మొన్నటి దాకా బాట్ రిజిస్ట్రేషన్, ఈ 6 కార్యక్రమాలు రిజిస్ట్రేషన్ కూడా మరి జిల్లాలోనే మనం టాప్గా వెళ్ళడం. ఎన్ని కార్యక్రమాలు చేశాం, సభ్యత్వ నమోదులో కూడా జిల్లాలో మనమే ముందున్నాం. అలాగా ఇన్ని కార్యక్రమాలు మనం చేసుకుని చివరికి వచ్చేటప్పటికి 20 సంవత్సరాలుగా
తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోతా ఉంటే ఒక ఊవెత్తిన గాలి 40,000 మెజార్టీ వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంటే దాన్ని మనం కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇది తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఒక శాపంగా పరిగణించిందని చెప్పి మీ అందరికీ తెలియదు. ఎవరిని చూసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మీ నాయకత్వం బాగుంది, మీ పార్టీ బాగుంది, మీ వెనకాల ఉన్న నాయకులు అందరూ కూడా చాలా బాగున్నారు, అందరికీ అందుబాటులో ఉంటున్నారు, ఏ పనికి చెప్పింటే ఆ పని చేయడానికి రెడీగా ఉన్నారు అని ప్రజానీకం ఘోషిస్తూ ఉంటే, పరిస్థితులు చూస్తూ ఉంటే, ఏమి పరిస్థితి లేని పార్టీకి టికెట్ వెళ్ళిపోవడం చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ తట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఉంది. బాధుడే బాధుడు కార్యక్రమం మనం మొత్తం అన్ని విలేజ్లు మొత్తం